చాలా మంది మంగళ షాపులు, అవును. ముఖ్యంగా బ్యూటీ పార్లర్‌లు, హ్మ్. ఇవి చాలా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకుంటారు. అవునండి. నేను చూసాను చాలామంది. అంటే దీనిలో కూడా కార్పొరేట్ రంగం వచ్చిందనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ సాధారణమైన ఈ మంగళ షాపులు గాని, హ్మ్. బ్యూటీ పార్లర్‌లో ఎదుగుదల పెద్దగా ఉండదు. హ్మ్. ఏమై ఉంటది? ఏమన్నా లోపం ఉందా? వాళ్ళకేదన్నా మీ శుభ ఆశీస్సులేమన్నా ఇస్తారా? చాలా మంచి పాయింట్ చెప్పారండి. గురుగారు. ఇప్పుడు నాయి బ్రాహ్మణులు వాళ్ళు. యెస్. మంగళి షాపు అని అన్నా నాయి బ్రాహ్మణులు. కరెక్ట్. మనకేందంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరూ సమానులే భగవంతుడికి. భగవంతుడికి అందరూ సమానమైనటువంటి భాగాలే. అవును. కాబట్టి నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళు. ఈ నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళకి నేను ముఖ్యంగా ఈరోజు మీ షో డిఎస్ టాక్ ద్వారా షో ద్వారా. మీ షో ద్వారా ముఖ్యంగా నాయి బ్రాహ్మణ్స్‌కి, మంగళ షాప్ వాళ్ళకందరికీ కూడా పెద్ద చిట్కా చెప్పబోతున్నాను. ఓకే. మంగళవారం రోజు షాప్ మూస్తారు ఎందుకండి? అవును. మంగళ్యాని కలిసొస్తుందా? నాకదే ఇప్పటికీ అర్థం అది కాదు. కాదు కారణం. మంగళవారం రోజే షాప్ ఎందుకు మూస్తారంటే, మంగళవారం కుజుడిది, ఓకే. వెంట్రుకలు కేతువి, ఓకే. శనివాత్తు రాహు, ఆహ్, రాహువాత్తు వాత్తు శని అని అంటారు. ఓకే. కుజవాత్ కేతు, కేతువత్ కుజ అని అంటారు. ఓకే. అంటే కేతు, కుజుడు ఇద్దరు కూడా మిత్రులు. శని, రాహులు ఇద్దరు కూడా మిత్రులు. ఓకే. వాళ్ళు చేసే కార్యకలాపాల పనులన్నీ కూడా మిత్రత్వంగా ఉంటాయి. ఓకే. అయితే మంగళవారం రోజు ఎందుకు వీళ్ళకి షాప్ అనేది ముయ్యడం జరుగుతుందంటే, కేతు అంటేనే వెంట్రుకలు మన దగ్గర ఉన్నది. అచ్చా. ఆ మంగళవారం రోజు ఆయన కుజుడు అనేది ఆ పని ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది. కుజుడు అంటే కత్తెర. కత్తెరతో కట్ చేస్తే ఏం కట్ అవుతుంది? వెంట్రుక. మంగళ, కేతు రెండు అపోజిట్ అవుతున్నాయి అక్కడ. ఓకే. క్లారిటీ వచ్చిందా సార్? అర్థమైంది. వీళ్ళిద్దరు మిత్రులు, మిత్రగ్రహాలు అవి. మిత్రగ్రహాలు. డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు యాంటీ వర్క్ చేయరు ఆ రోజు. ఓకే. అందు గురించని అది ఆ రోజు ఆపడం జరిగింది. రైట్. రెండోది దీనికి కారణం ఇప్పుడు మన నాయి బ్రాహ్మిన్స్ కి కూడా ఇది క్లారిటీగా తెలియదు ఇంతవరకు. వాళ్ళకందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, మనకున్న తలపైన వెంట్రుకలు కానీ, గడ్డం పైన ఉన్నటువంటి వెంట్రుక, ఒంటిపైన వెంట్రుక అంతా కూడా కేతువునే. సిజరియన్ అని అంటారు. సిజరియన్ అంటే కత్తెర. కుజ దోషం ఉంటే సిజరియన్ జరుగుతుంది, కత్తెర అన్నమాట. కాబట్టి ఈ మంగళవారం రోజు కేతుని ఆయన సంహరించడు. ఇద్దరు మిత్రులు యుద్ధం చేసినట్టే. కాబట్టి ఆ రోజు వీళ్ళకి సెలవు. రెండోది, ఇదే మన నాయి బ్రాహ్మణ్స్ కి ముఖ్య చిట్కా చెప్తున్నా. వీళ్ళు ఎప్పుడైతే కటింగ్ చేసి కింద పడినటువంటి వెంట్రుకలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెడితే వాళ్ళకి ఎదుగుదల ఉండదు. ఇది 100% సత్యం. ఎందుకంటే కేతు ఉచ్చ స్థానంలో ఉంటాడు ఒక దగ్గర. వాళ్ళ మంగళి షాప్ లో కేతు ఉచ్చ స్థానంలో ఉండేది ఎక్కడండి అంటే, మనకు ఎగ్జాక్ట్ గా నార్త్ ఈస్ట్ లో కేతు ఉంటాడు. అండ్ కుజుడు వచ్చేసి సౌత్ లో ఉంటాడు. ఎగ్జాక్ట్ గా సౌత్ లో వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు కట్ చేసినటువంటి వెంట్రుకలన్నీ కూడా ఆ సంచిలో నింపి ఆ సౌత్ గోడ దగ్గర వీళ్ళు పెట్టుకున్నారనుకోండి, వీళ్ళకి ఎదుగుదల ఉంటది. రెండోది, మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ వెంట్రుకలు అమ్మకూడదు. సెలవు ఉందని వాళ్ళు అమ్మేస్తుంటారు. ఈ రెండు పనులు గనక వీళ్ళు కరెక్ట్ గా చేస్తే వీళ్ళకి దినదినాభివృద్ధి ఉంటుంది. అండ్ వెంట్రుకలు మాత్రం వీళ్ళు జాగ్రత్తగా తీసి వాళ్ళు ఆ ప్లేస్ లో సౌత్ ఏరియాలో పెట్టుకోవాలి. కానీ వాళ్ళు నా దగ్గరకి వాస్తు గురించి వస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి ఇంకా గ్రాండ్ గానే చెప్పగలుగుతాం. బట్ ఈ ప్రస్తుతం ఇది చేసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. నాయి బ్రాహ్మిన్స్ కి ఇది మంచి విషయం మీరు అడిగారు, చాలా మంచి హెల్ప్ చేశారు. బ్యూటీ పార్లర్ కూడా ఇదే వర్తిస్తుంది. బ్యూటీ పార్లర్ కి ఇది వర్తించదు, టోటల్ ఉల్టా. బ్యూటీ పార్లర్స్ వచ్చేసి
సార్ మీకు ఎలా అంటే మీకు ఎలా ఆలోచన వచ్చిందో నాకు తెలియదు కానీ ఆ, ఆ. మీ లోపల అయితే ఏదో మంచి సిక్స్ సెన్స్ పవర్ ఉందండి. అంటే లేదు సార్, అంటే నేను చూస్తుంటా కదా, ఆ, వాళ్ళు ఎదుగు బొదుగు లేకుండా అలానే ఉంటారు. పైనుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి పాపం. అవును. అంటే ఎందుకు వీళ్ళలో మరి వీళ్ళే కదా ఎదగాలి? అంటే వృత్తిపరంగా, ప్రవృత్తి పరంగా, కులపరంగా ఎటు చూసినా వాళ్ళదే ఆ సామ్రాజ్యం. లేడీ బ్యూటీ పార్లర్ గురించి ముఖ్య సమస్య చెప్తాను సార్ నేను. సార్. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య వాళ్ళకు కూడా తెలుసో లేదో కానీ మీ మన బిఎస్ షో Talk మాధ్యంగా ఆ, బిఎస్ టాక్ షో మాధ్యంగా నేను మీకు చెప్తాను. ప్లీజ్. ఆ ఆడతల్లులు ఆ ఫీల్డ్లోకి ఎలా వస్తున్నారంటే మంచిగా చదివి బయట ఉద్యోగం దొరకపోకో ఇబ్బందులు పడుతూ రూపాయి దాచుకొని అవును. అది తీసుకొచ్చి ఈ రోజు ఉన్నటువంటి షటర్ రేట్ ఎంత అండి? ఓ, చాలా చాలా ఎక్కువ. వేడెక్కిపోతున్నాయి రెంట్లు. మరి ఆ రెంట్లకి ఆ ఇంటీరియర్ డిజైన్లు ఇవన్నీ చేసుకొని అంత ఖర్చు పెట్టుకొని పాపం ఆ తల్లి కష్టపడుతుంది. కష్టపడి మంచిగా చేసుకొని నలుగురిని దేవుడా అని ఒక కస్టమర్ని పోగు చేసుకున్న మూమెంట్లోనే ఈమెకి కాంపిటీషన్గా కావాలని ఆమె ఇంకో ఆమె పెడుతుంది అక్కడ. అవునండి, అవును. ఆమె ఆమె పుట్టగొట్టుకున్నది కాకుండా ఈమె ఈమె కూడా పుట్ట అవును. కొడుతుంది అనమాట. అవును. ఇట్లాంటి కాంపిటీషన్లు జరుగుతుంటాయి. ఇదే వీళ్ళకి ప్రాధాన్యమైనటువంటి ప్రాబ్లము. ప్రాబ్లం. అయితే ఈ మన బ్యూటీ పార్లర్ గురించి ముఖ్యంగా ఒక చిట్కా చెప్తా. అది గనక వీళ్ళు పాటిస్తే ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఓకే. ఈ ఆడతల్లులకు అందరికి కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎస్ ఎస్ చెప్పండి. ఆ, అయితే ఎప్పుడు కూడా బ్యూటీ పార్లర్లో హెయిర్ కటింగ్ జరుగుతుంది. ఐబ్రో చేస్తారు అండ్ హెయిర్ కట్ చేస్తారు. హెయిర్ కట్ చేస్తారు. ఇది మంగళవారం రోజు మాత్రం అవాయిడ్ చేయండి అమ్మా. ఓకే. మంగళవారం రోజు మాత్రం మీ దగ్గర కస్టమర్ వస్తే ఈ రోజు కాకుండా రేపు చేస్తామండి అని చెప్పండి. ఓకే. మంగళవారం రోజు మీరు హెయిర్ కట్ చేయకుండా ఆ, మీరు ఏ రోజు చేసుకున్నా కూడా మీకు ఈ రోజు నుండి ఇంకా వ్యాపారం పెరుగుతుంది. ఓకే. అంత పవర్ ఉంది ఆ మంగళవారం రోజు హెయిర్ కట్ చేయకపోవడంలో. ఓకే. రెండోది మిగతా సర్వీసెస్ చేయొచ్చు. మిగతా ఫేషియల్ అలాంటివన్నీ అన్ని చేసుకోవచ్చు. చేయొచ్చండి. ఓకే. వీళ్ళు అన్ని సర్వీసెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్ అంటేనే ముఖం. అవును. ముఖంలోనే 9 గ్రహాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఎవరైనా చెప్పారా సార్ మీకు? గ్రహంలో 9 గ్రహాలు. 9 గ్రహాలు ఉన్నాయి. ఓ, మనకు కనిపించే 2 కళ్ళు సూర్యచంద్రులు. ఆ, కుజుడు వచ్చేసి దవడ, నమలేది ఓకే. దవడ కుజుడు. బుధుడు వచ్చేది మన ఏది నుదురు. నుదురు. గురువు వచ్చేసి ముక్కు, 2 రంధ్రాలు శ్వాస పీలుస్తున్నాయి కదా, అవును. అది గురువు అన్నమాట. ధ్యానం చేస్తారు అందుకే. ఓకే. శుక్రుడు వచ్చేసి బుగ్గలు. ఇప్పుడు మన బ్యూటీ పార్లర్ లో బుగ్గల పైన మన అవును. మేకప్ చేస్తారు. అవును. ఇక్కడ బుగ్గల పైన శుక్రుడు ఉంటాడు అనమాట. శని వచ్చేసి ఈ గడ్డం. రాహు వచ్చేసి పెదాలు. కేతు వచ్చేసి వెంట్రుకలు. ఓ, 9 గ్రహాలు మన ఫేస్ లోనే ఉంటాయని ఈ రోజు వరకు కూడా ఎవ్వరు చెప్పాలా. అవును. అంటే అంత సైన్స్ ఉందండి దీంట్లో. సో బ్యూటీ పార్లర్ తల్లులకు నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మంగళవారం రోజు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. ఒకటేసారి అవాయిడ్ చేయలేకపోతే కొద్దిగా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకొని తగ్గించుకుంటే మంచిది. రెండో చిట్కా ఇస్తున్నాను బ్యూటీ పార్లర్ వాళ్ళకి. నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. మీ బ్యూటీ పార్లర్ లో నార్త్ వెస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. నార్త్ వెస్ట్ వచ్చేసి అట్రాక్షన్ జోన్ అంటారు. అది గ్లోబల్ సపోర్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ గ్లోబల్ సపోర్ట్ ఎక్స్పెన్సెస్ సెక్స్ డిజీజ్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే నార్త్ వెస్ట్ లో ఉంటాయి. ఈ నార్త్ వెస్ట్ అనే దగ్గర భార్యాభర్తల ఫోటో కనుక అక్కడ పెడితే వాళ్ళ జీవితాంతం విడిపోరు అనమాట. కాబట్టి అంత పవర్ అట్రాక్షన్ జోన్ లో ఉంది. ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చినటువంటి మెయిన్ మేకప్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా నార్త్ ఈస్ట్ లో ఒక చెక్క లాంటిది ఒక కబోర్డ్ చేసుకొని అక్కడ పెట్టుకోండి. నంబర్ 1 సేల్ అవుతాయి. సూపర్ సూపర్ సూపర్.